హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ గురుకులాల్లో మనకి వేకెన్సీ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి టోటల్గా 6,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు సమాచారం. 2025 నుంచి 2026 సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. అయితే మనకి ఈనాడులో ఈ న్యూస్ అనేది వచ్చింది. న్యూస్ మొత్తం చదువుదాం. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 2025-26 జాబ్ క్యాలెండర్లో వీటిని చేర్చి భర్తీ చేయనున్నట్లు సమాచారం. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధారణ సంక్షేమ గురుకులాల్లో 6,000కు పైగా పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి గురుకుల నియామక బోర్డు 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి 1,800కు పైగా బ్యాక్లాగ్ పోస్టులు ఉండొచ్చని అంచనా. గతంలో మాదిరి రీలింక్విష్మెంట్ సదుపాయం లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలు ముగిశాయి. ఇంటర్మీడియట్ విద్యలో జేఎల్ పోస్టుల నియామక ప్రక్రియ కూడా తుది దశలో ఉంది. ఈ రెండు విభాగాల పరీక్షలు రాసిన అభ్యర్థులు గురుకులాల్లో ఇప్పటికే పోస్టులు సాధించి ఉన్నారు. ఉపాధ్యాయ జేఎల్ ఉద్యోగాలు దక్కితే గురుకుల పోస్టులు పొందిన వారు సొసైటీలో ఉద్యోగాల నుంచి ఆ కొలువులకు వెళ్లే అవకాశం ఉంది. గతంలోనూ వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లిపోవడంతో గురుకుల సొసైటీల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. డిఎస్సి, జేఎల్ పరీక్షల ఫలితాల అనంతరం గురుకులాల్లో మరో 1000 నుంచి 2,000 పోస్టులు ఖాళీ కానున్నట్లు సమాచారం. ఎస్సీ గురుకుల సొసైటీలో దాదాపు 18,000కు పైగా పోస్టులతో పాటు మిగిలిన సొసైటీల్లోనూ ఖాళీలున్నాయి. గత ఏడాది ఈ పోస్టులు సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు. ఈ పోస్టులన్నీ కలిపితే గురుకులాల్లో దాదాపు 6,000కు పైగా కొత్త పోస్టులు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో కాబట్టి మనకి నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాదాపు 6,000కు సంబంధించినటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదండి గురుకులాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల సమాచారం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.